హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే ఒక మంచి వెబ్ సిరీస్తో అయితే వెబ్ సిరీస్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సారీ, ఒక్క నిమిషం ఆగండి. ఎవరురా రాసింది ఇది వద్దులే, ఇది పక్కన పెట్టండి, ఇప్పుడు నేను చెప్తా. సో నా పేరు రఘు, మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను మీ ముందుకైతే ఒక మంచి కాదు సారీ ఒక యావరేజ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే బిలో యావరేజ్ వెబ్ సిరీస్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. అదేంటి వీడు ఇట్లా చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సిట్యుటరీ వార్నింగ్ అయితే ముందే ఇచ్చేస్తున్నాను. ఈ మధ్యన వచ్చే వెబ్ సిరీస్లో న్యూడిటీ అండ్ వల్గారిటీ ఎట్లా అయితే ఉంటుందో బాగా మన రివ్యూస్లో కూడా జెన్యూనిటీ అలానే ఉంటుంది అనమాట. సో మనం ఎందులోనూ తగ్గేదేలే. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఆ చెత్త వెబ్ సిరీస్ ఏంటి, దానిలో ఏం జరిగింది, అసలు అవన్నీ మనం తెలిసేసుకుందాం. సో ఈ మధ్యనే అవికా గోర్, అలీ రిజా అండ్ మన నందు, వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్లో మన హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీసే వధువు అనమాట. ఇదే యావరేజ్, నేను చెప్పిన యావరేజ్, బిలో యావరేజ్ ఆర్ చెత్త, మీరు ఏదనుకుంటే అది. ఎందుకంటే నేను చూశాను, నాకైతే నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే టైం వేస్ట్ అన్న ఒక ఫీలింగ్ అయితే లాస్ట్కి వచ్చింది. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అట్లానే అనిపించింది. కొంచెం వెళ్ళగా ఏంటంటే ఏదో డైరెక్టర్ అయితే కొంచెం ట్రై చేశాడు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్ని మెయింటైన్ చేయడానికి అని కూడా అనిపించింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారో, పొల్లూరు కృష్ణ అనమాట. సో మన పొల్లూరు కృష్ణ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీసే ఈ వధువు. ఇందులో ఏంటంటే మెయిన్గా మీకు ఆల్రెడీ చెప్పేశాను, లీడింగ్ క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏంటి అని అయితే చెప్పేశా. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇది ఒక బెంగాలీ వెబ్ సిరీస్ నుంచి తీసుకొని చేసిన వెబ్ సిరీస్ అనమాట. అది ఏంటంటే ఇందు అనే వెబ్ సిరీస్ అది. సో దాని నుంచి ఇట్స్ ఎ కాపీ క్యాట్ ఆఫ్ ఇందు అనమాట. సో అంతకుమించి నేను ఎక్కువైతే చెప్పాను మీకు. సో ఇందులో మెయిన్ స్టోరీ ఏంటంటే మన అవికా గోర్కి ఒక మ్యాచ్ ఫిక్స్ అవుతుంది, బట్ ఆ మ్యాచ్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగుతుంది ఏంటి అని నేనైతే చెప్పాను. ఒకసారి వెబ్ సిరీస్ చూడండి మీరు కూడా, ఎందుకంటే నేను ఒక్కనే కాదుగా బలవ్వాల్సింది, మీరు కూడా బలవ్వాల్సిందే. సో చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా ఉంది, అసలు నేను చెప్పింది కరెక్టేనా కాదని కామెంట్స్లో అయితే మెన్షన్ చేసేయండి, లేట్ చేయమాకండి. సో పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోయిన తర్వాత మన నందుతో అయితే పెళ్ళి అవుతుంది అనమాట. ఈ అవ్వటానికి ఆగిపోయిన దానికి మధ్యలో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్, కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. అవన్నీ ఏంటి, ఎలా ఉన్నాయని తెలియాలంటే మళ్ళీ చెప్పా, వెబ్ సిరీస్ మీరు కూడా చూసి మీరు కూడా కొంచెం హెడేక్ అయితే తెచ్చుకోండి. నా కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే టీయో కాఫీయో పెట్టుకుని అయితే చూడండి వెబ్ సిరీస్, లేదంటే తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో ఇందులో మెయిన్గా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అట్లానే మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ప్లస్ చెప్పనా మైనస్ చెప్పనా, ప్లస్సా మైనస్ సరే ఎందుకులేండి, ఎప్పుడైనా పాజిటివ్ చెప్పిన తర్వాత నెగిటివ్ చెప్తాము. సో ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఇందులో ఏంటంటే చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ జరిగిన ఇన్సిడెంట్కి దీనికి సస్పెన్స్ అయితే క్యారీ చేశాడు కానీ, బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో అయితే లేదు అనమాట. అండ్ ఇంకోటి ఇంకా నందు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నందు యాక్టింగ్ కూడా ఇందులో అయితే బాగానే ఉంది, అదొక ఒక ప్లస్ పాయింట్. అవికా గోర్, అలీ రిజా యాక్షన్ కూడా బాగుంది అనమాట. ఇవే ఈ మెయిన్ కొంచెం ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేస్తే ఫస్ట్ 2 ఎపిసోడ్స్, ఫస్ట్ ఎపిసోడ్ అయితే నిజంగా జరుగుతుంది అంటే జరుగుతుంది అట్లానే ఉంది. అంటే ఒక సస్పెన్స్ అండ్ ఒక మంచి కంటెంట్ ఉన్న టైంలో వాళ్ళకి యాక్టింగ్ రాలేదా, లేకపోతే అంత సస్పెన్స్ క్యారీ చేయడం కాన్సన్ట్రేట్ చేయలేదా డైరెక్టర్ అర్థం కాలేదు. కానీ అక్కడ సస్పెన్స్ ఉంది, కొంచెం ఏదో నడుస్తుంది అని అయితే ఉంది, కానీ అంత క్యారీ అవ్వలేదు అనమాట. సో ఇవే మైనస్ పాయింట్స్ మెయిన్గా. కంటిన్యూ చివరి వరకు అయితే ఇట్లానే ఉన్నాయి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మన డైరెక్టర్ ఏం చేశారు అని అంటే స్టోరీని అట్లా స్టాప్ చేసేయకుండా ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర, అంటే ఇంట్లో జరిగే మిస్టరీస్, అలానే కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ అవికా గోర్ బ్రదర్ ఇన్ లా అంటే మన అలీ రిజా చేస్తున్నాడా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ చేసి వదిలేశాడు. ఎందుకు అని అంటే సీజన్ 2 ఉంది, ఒక్క సీజన్తోనే హెడేక్ అవ్వలే మనకి, రెండో సీజన్లో కూడా హెడేక్ రావాలి కదా మరి. లేదు అంటే పాపం డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సీజన్ అయితే నా ప్రకారం అయితే అంటే నేను చూసిన దాని ప్రకారం అయితే అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్ అయితే అస్సలు లేదు. అందుకనే నేను ముందే చెప్పేసా మీకు, ఒక చెత్త వెబ్ సిరీస్
యావరేజ్ ఆర్ మీడియం, మీరు ఏదన్నా అనుకోండి. నాకైతే మటుకు ఒక చెత్త వెబ్ సిరీస్ అని అంటాను నేను. సో ఫ్రెండ్స్, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. అలానే చూసిన వాళ్ళు కూడా మీరు నాన్న అడ్డురా మాకు సరేదా మా బుడ్డోడు తెలుసు కదా, మా మేనల్డ్ అనమాట. మధ్య మధ్యలో ఇట్లా వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటాడు. బట్ ఇప్పటి వరకు అయితే డిస్టర్బ్ చేయలేదు, అయిపోయిన తర్వాతే వచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయను, ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. మధ్యలో ఏదో చెప్పడం ఆపేసాను కదా. ఒకవేళ చూసిన వాళ్ళు మీరు కూడా మీకు నచ్చిందా లేదా అని అయితే కామెంట్ చేయండి. అట్లానే చూడని వాళ్ళు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ రివ్యూ ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. అన్న బాయ్ చెప్పు. ఎస్, ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.